హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లయింగ్ బాల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ శ్రమ్ కార్డుకు ఎలాగ రిజిస్ట్రేషన్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మనం చూడబోతున్నాం. ఫ్రెండ్స్, మీరు ఈ మధ్య కాలంలో ఈ శ్రమ్ కార్డు గురించి చాలానే విని ఉంటారు. అయితే మీకు కూడా ఈ శ్రమ్ కార్డు తప్పకుండా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియోని మీరు చూసి ఈ శ్రమ్ కార్డుకు ఎలాగ రిజిస్ట్రేషన్ చేసుకొని దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలనే విషయం గురించి తెలుసుకోండి. ఒకవేళ మీలో చాలామందికి ఈ శ్రమ్ కార్డు గురించి తెలిసి ఉండకపోవచ్చు. ఈ శ్రమ్ కార్డు అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినటువంటి ఒక స్కీమ్. దీనికి మనం అప్లై చేసుకుంటే మీరు ఏదైనా ప్రమాదంలో మరణించిన లేదా శాశ్వతంగా మీరు వికలాంగులైన ఈ స్కీమ్ ద్వారా మీకు 2 lakh రూపీస్ అనేది ఇన్సూరెన్స్ రావడం జరుగుతుంది. ఒకవేళ కొద్దిపాటిగా మీరు వికలాంగులైతే 1 lakh రూపీస్ వరకు మీకు ఇన్సూరెన్స్ వస్తుంది. మీరు ఈ శ్రమ్ కార్డుకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కావాల్సినవి ఆధార్ నంబర్, ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి మొబైల్ నంబర్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, అలాగే మీ వయసు అనేది 16 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉండాలి. సరే, ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకుందాం. మీరు ఇక్కడ మొదట్లో ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ దగ్గర మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయాలి. తర్వాత కింద కనిపిస్తున్నటువంటి క్యాప్చాను ఈ క్యాప్చా అయిన బాక్స్లో ఎంటర్ చేసి ఈపీఎఫ్ఓకి అలాగే ఈఎస్ఐసి అనే ఆప్షన్స్కు నోకి టిక్ మార్క్ ఉంచి క్రింద కనిపిస్తున్నటువంటి సెండ్ ఓటీపీ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్కి అనేది ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఉన్నటువంటి ఎంటర్ ఓటీపీ అనే బాక్స్లో ఎంటర్ చేసి క్రింద కనిపిస్తున్నటువంటి సబ్మిట్ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మీకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఈ విధంగా అడగడం జరుగుతుంది. మీ ఆధార్ నంబర్ను ఇందులో ఎంటర్ చేసి ఐ అగ్రీ అనే చెక్ బాక్స్కు టిక్ మార్క్ ఉంచి క్రింద కనిపిస్తున్నటువంటి సబ్మిట్ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి మొబైల్ నంబర్కు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఉన్నటువంటి ప్లీజ్ ఎంటర్ ఓటీపీ అనే బాక్స్లో ఎంటర్ చేసి క్రింద కనిపిస్తున్నటువంటి వ్యాలిడేట్ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో మన ఆధార్ కార్డుకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇలాగా క్రిందకు స్క్రాల్ చేసినట్లయితే అక్కడ కంటిన్యూ టు ఎంటర్ అదర్ డీటెయిల్స్ అనే బటన్ కనిపిస్తుంది. ఈ బటన్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనము పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా ఎంటర్ చేయవలసి ఉంటుంది. పర్సనల్ ఇన్ఫర్మేషన్లో మొబైల్ నంబర్, ఎమర్జెన్సీ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, మ్యారిటల్ స్టేటస్, ఫాదర్ నేమ్, సోషల్ కేటగిరీ, బ్లడ్ గ్రూప్, డిఫరెంట్లీ ఏబుల్ అంటే మీరు హ్యాండిక్యాప్డా కాదని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలాగే నామినీ డీటెయిల్స్లో మీకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ నేమ్, వారి డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అలాగే మీకు వారితో ఉన్నటువంటి రిలేషన్షిప్ను ఎంటర్ చేసి క్రింద ఉన్నటువంటి సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేసిన వెంటనే మీకు సంబంధించిన అడ్రస్ అనేది అడగడం జరుగుతుంది. ఇందులో మీ హోమ్ స్టేట్ నేమ్, అలాగే హౌస్ నెంబర్, లోకాలిటీ, స్టేట్ నేమ్, డిస్టిక్, సబ్ డిస్టిక్, అలాగే మీ ఏరియాకు సంబంధించిన పిన్ కోడ్ను ఎంటర్ చేసి ఇక్కడ మైగ్రెంట్ వర్కర్ అని అడుగుతుంది కదా. ఇక్కడ మైగ్రెంట్ వర్కర్ అంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి వెళ్ళి మనం వర్క్ చేసి 18,000 కంటే ఎక్కువ సంపాదించకూడదు. అలాంటి వాళ్ళు ఇక్కడ మైగ్రెంట్ కిందకి వస్తారు. అప్పుడు మనం ఎస్ అనే బటన్కు టిక్ మార్క్ ఉంచాలి, లేకపోతే నో అనే బటన్కు టిక్ మార్క్ ఉంచండి. అలాగే క్రింద ఉన్నటువంటి సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేసిన వెంటనే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇందులో మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంటర్ చేసి అలాగే దాని కింద ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అని చూపిస్తుంది కదా, ఇందులో మీకు సంబంధించిన సర్టిఫికేట్ని అప్లోడ్ చేయవచ్చు. ఒకవేళ లేకపోతే అవసరం లేదు. అలాగే మీకు సంబంధించిన ఇన్కమ్ను ఇక్కడ మంత్లీ ఇన్కమ్ స్లాబ్ దగ్గర ఎంటర్ చేయండి. అలాగే మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే అప్లోడ్ చేయండి, లేకుంటే అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు ఆక్యుపేషన్ అండ్ స్కిల్ డీటెయిల్స్ను అడగడం జరుగుతుంది. ఇక్కడ మీరు మీకు సంబంధించిన వర్కింగ్ డీటెయిల్స్ను ఎంటర్ చేసి
క్రింద కనిపిస్తున్నటువంటి సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేసిన వెంటనే మీకు సంబంధించిన బ్యాంకింగ్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. ఈ బ్యాంకింగ్ డీటెయిల్స్లో మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నంబర్, అకౌంట్ హోల్డర్ నేమ్ అంటే మీ పేరు, అలాగే మీకు సంబంధించిన బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేమ్, బ్రాంచ్ నేమ్ ఎంటర్ చేసి క్రింద కనిపిస్తున్నటువంటి సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేసిన వెంటనే మీకు అప్పుడు ఒక డిక్లరేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో ఐ అండర్స్టాండ్ అనే చెక్ బాక్స్కు టిక్ మార్క్ ఉంచి క్రింద కనిపిస్తున్నటువంటి సబ్మిట్ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే మీకు సంబంధించిన ఫామ్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. సబ్మిట్ అయిన తర్వాత మీరు క్రిందకి స్క్రాల్ చేసినట్లయితే డౌన్లోడ్ యూఏఎన్ కార్డ్ అని చూపించడం జరుగుతుంది. ఈ బటన్పై క్లిక్ చేసిన వెంటనే మీకు సంబంధించిన ఈశ్రమ్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సరే ఫ్రెండ్స్, మీరు ఈశ్రమ్ కార్డుకు రిజిస్ట్రేషన్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోగలిగారని మేము అనుకుంటున్నాం. ఒకవేళ మీకు ఈ వీడియోపై ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 24 hours లోపు మీ కామెంట్కి అయితే రిప్లై అయితే రావటం జరుగుతుంది. సరే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే క్రింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. Flying Ball, always at your services.